మన ప్రభుడును ప్రియరక్షక యేసుక్రీస్తు నామములో మరొకసారి మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నా. మరి ఈ విధంగా దేవుని వాక్యమును ధ్యానించడానికి ప్రభు మనకిచ్చినటువంటి ఈ సమయాన్ని బట్టి మరి మీ అందరికీ దూరంగా ఉన్నప్పటికీ మీ అందరి ప్రార్థనలను బట్టి మరి పౌలు అనేక మార్లు పత్రికల్లో రాస్తూ ఉంటాడు. కొన్ని పరిస్థితులను బట్టి నేను మీ వద్దకు రాలేకపోతున్నాను అనేటువంటి పరిస్థితులన్నీ జ్ఞాపకం చేసుకుంటూ ఉంటే మరి జనాల్లో అనేక మంది అనేక చోట్ల బంధింపబడి మరి వారి అనేక మందికి దూరంగా ఉంటూ మరి ఈ విధముగా ఒకరినొకరు ప్రోత్సాహపరుచుకుంటూ ప్రార్థించుకుంటూ నిజంగా అటువంటి సంఘటనలు ఈ దినాల్లో మనం చూస్తూ ఉన్నాం. ఏదేమైనప్పటికీ దేవుని యొక్క కృపను బట్టి ఆయన ప్రేమను బట్టి మనము దేవునికి ఎంతగానో వందనస్తులమై ఉంటూ ఉన్నాం. ప్రార్థన చేసుకుని దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిద్దాం. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధ దేవా, నీవు నమ్మదగిన దేవుడవు నాయన. నీ కృప మహదైశ్వర్యమును బట్టి ఎన్నిక లేని వారమైన మమ్మలను మీరు పిలుచుకుని ప్రత్యేకపరిచి నీ అపారమైన నీ కృపను మా మీద కుమ్మరించి మీరు మాకిచ్చినటువంటి గొప్ప రక్షణను బట్టి నీకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ విధముగా నాయన నీ వాక్యమును ధ్యానించటానికి ఓ ప్రభువా, నోహకు యొక్క వ్యక్తిగత జీవితము, జలప్రళయము, దాని వెనుక ఉన్నటువంటి మీ యొక్క ఉద్దేశములు మేము ధ్యానిస్తూ ఉన్నాం. కొన్ని పాఠాలు మీరు మాకు నేర్పించి మా దైనందిన జీవితంలో మీకు ప్రియమైన పిల్లలముగా ముందుకు సాగిపోయే కృప మీరు దయచేసి మాట్లాడుచున్న నేను తండ్రి, నా మాటలు కాదు కానీ నీ మాటలుగా మా అందరికీ ఆశీర్వాదకరముగా దీవెనకరముగా ఉండేలాగున సహాయం చేయమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. మరి గడిచినటువంటి 2 భాగాల్లో నోహు యొక్క వ్యక్తిగత జీవితము, మరి మానవ జాతి మీద దేవుడు ఎందుకు నేరారోపణ చేయవలసి వచ్చింది, అలాగే దేవుడు నోహు గురించి పలికినటువంటి మాటలు మరి గడిచిన 2 భాగాల్లో మరి అవి మీకు పంపించడం జరిగింది. అవి సబ్స్క్రైబ్ చేసుకోండి, చూడండి, షేర్ చేయండి. మరి దేవుని మాటలు ధ్యానించి దేవుని దృష్టిలో మరి ప్రియమైన బిడ్డలుగా ఉండటానికి మనం ప్రయత్నం చేద్దాం. మరొకసారి నోహు యొక్క జీవితంలో నుండి చాలా ప్రాముఖ్యమైనటువంటి వన్ ఆఫ్ ది అవుట్ స్టాండింగ్ అబ్జర్వేషన్, నోహు యొక్క వ్యక్తిగత జీవితంలో అత్యుత్తమమైనటువంటి మనము పరిశీలన చేసేటువంటి అంశము ఏదైనా ఉంది అంటే 6-7 అధ్యాయాల్లో నోవహు దేవుని ఎడల చూపించినటువంటి విధేయత. కొన్ని వచనాలను చదువుకుంటూ ముందుకు సాగిపోదాం. 6వ అధ్యాయము 22వ వచనములో రాయబడిన మాట ఏమిటంటే, నోవహు అట్లు చేసెను, దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము యావత్తు చేసెను. అదేవిధంగా 7వ అధ్యాయంలోనే 5వ వచనంలో రాయబడిన మాట, తనకు యెహోవా ఆజ్ఞాపించిన ప్రకారము నోవహు యావత్తు చేసెను. అలాగే చూడండి 16వ వచనంలో కూడా రాయబడిన మాట, ప్రవేశించినవన్నీ దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము సమస్త శరీరలో మగదియు ఆడదియు ప్రవేశించెను. అప్పుడు యెహోవా ఓడలో అతని మూసివేసెను. ఈ 3 వచనాలు చదవబడినటువంటి 3 వచనాలలో నోవహు యొక్క విధేయత అనేటువంటి చాలా శ్రేష్టమైనటువంటి మాట మనకి కనబడుతుంది. గడిచిన భాగంలో మనము ధ్యానించిన విషయం ఏమిటంటే, నోవహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడుగా ఉన్నాడు. నోవహు నీతిపరుడుగా దేవుని దృష్టిలో ఉన్నాడు, నిందారహితుడిగా దేవుని దృష్టిలో ఉన్నాడు. 3వదిగా మరి నోవహు దేవునితో నడిచినవాడు. గొప్ప లక్షణాలు దేవుడు నోవహు వ్యక్తిగత జీవితంలో నుండి మనకి దినాల్లో మనం నేర్చుకుంటూ ఉన్నాం. ఒక విషయం జ్ఞాపకం చేసుకుంటే, 6వ అధ్యాయంలోనే ఒక మాట రాయబడిన మాట ఏమిటంటే, 10వ వచనం లేకపోతే 12వ వచనం చూద్దాం. దేవుడు భూలోకమును చూచినప్పుడు
ఆయన కన్నులు భూమి మీద సంచారం చేస్తూ ఉన్నాయి. సృష్టికర్త, సృజించినటువంటి దేవుడు సమస్తాన్ని ఆయన చూస్తూ ఉన్నాడు. ఆయనకు మరుగై ఉన్నది ఏమీ లేదు. సమస్తమును ఆయన ఎరిగి ఉన్నాడు. ఈ దినాల్లో కరోనా బారిన పడిన మానవ జాతి, ప్రపంచ దేశములు ఎటువంటి పరిస్థితులు గుండా వెళుతూ ఉన్నాయి. మానవుడు దీనిని బట్టి తన జ్ఞానమును ఎలా అంచనా వేస్తూ ఉన్నాడు. మన జ్ఞానం ఏ పాటిది, మన తెలివితేటలు ఏ పాటివి, ఏమి సాధిస్తున్నా మనం ఈ భూమి మీద అనేటువంటి సత్యాన్ని ఒక ఆలోచనలోనికి పరిస్థితి మానవుని నెట్టింది అనటానికి ఏమాత్రము సందేహం ఏమీ లేదండి. దేవుడు భూమి మీదకు ఆయన దృష్టిని ఉంచినప్పుడు పైన చదివినటువంటి వచనాలు అంటాడు, యెహోవా దృష్టి నోవహు మీద పడింది. భూమి మీద ఉన్న వారిలో ఎవరు నీతిమంతులు, ఎవరు అనీతిమంతులు, ఎవరు దేవుని ఎరిగి దేవుని మాటకు విధేయులై అనుసరిస్తూ ఉన్నారో దేవుడు వారిని దృష్టిస్తూ ఉన్నాడు. ఆయన చూస్తూ ఉన్నాడు, ఆయన కనిపెడుతూ ఉన్నాడు. కీర్తనల గ్రంథము 107వ అధ్యాయం 34-33 వచనాలలో రాయబడినటువంటి మాట ఏమిటంటే, దేశ నివాసుల చెడుతనమును బట్టి ఆయన నదులను అడవిగాను, నీటి బొగ్గలను ఎండిన నేలగాను, సత్తువగల భూమిని చవిటి పర్రగాను మార్చును. అరణ్యమును నీటి మడుగుగాను, ఎండిన నేలను నీటి ఓట్ల చోటుగాను ఆయన మార్చి, తర్వాత కీర్తన గ్రంథం 14వ అధ్యాయం 2వ వచనంలో వస్తే ఆయన అంటాడు, వివేకము కలిగి దేవుని వెదకు వారు కలరేమో అని యెహోవా ఆకాశము నుండి చూచి నరులను పరిశీలించెను. ఆకాశము నుండి ఆయన చూస్తూ ఉన్నాడు. 33:13 అంటాడు కీర్తనలు, యెహోవా ఆకాశములో నుండి కనిపెడుచున్నాడు. ఆయన నరులందరినీ దృష్టిస్తూ ఉన్నాడు. తానున్నటువంటి నివాస స్థలములో నుండి భూలోక నివాసులందరి వైపు ఆయన చూస్తూ ఉన్నాడు అంటాడు కీర్తన గ్రంథం 33వ అధ్యాయం 13వ వచనంలో. దేవునికి ఏమి మరుగు చేయగలమండి? బాహ్య సంబంధమైనవి ఆయనకి మరుగు చేయలేము, అంతరంగ సంబంధమైనవి కూడా ఆయనకి మరుగు చేయలేనటువంటి పరిస్థితి. మానవుని యొక్క జ్ఞానమును బట్టి మానవుడు చేయగలిగింది ఏమిటంటే, దినాల్లో ఎక్కడ చూసినా సెక్యూరిటీ కెమెరాస్ పెడుతూ ఉన్నారు. రోడ్డు మీదకి వెళ్తే కెమెరాస్, మీరు మాల్లోకి వెళ్తే కెమెరాస్, స్కూల్లోకి వెళ్తే కెమెరాస్, హాస్పిటల్ ఎక్కడికి వెళ్ళినా కూడా మనం ఎక్కడికెక్కడ నిఘా పెట్టుకుని భద్రత గురించి కెమెరాలను చేత సంధించి ఏమి జరుగుతుందో అనేటువంటి విషయాలను రికార్డు చేసుకుంటూ మానవుడు వాటిని మరలా తిరిగి చూసుకునటానికి ప్రయత్నం చేస్తున్నాడు. కానీ దేవుని దృష్టి అయితే ప్రతి నరుని మీద ఉంది. లోకమనగా మనుషులందరి మీద ఆయన దృష్టి ఉంచి ఆయన ప్రతి ఒక్కరిని ఆయన చూస్తూ ఉన్నాడు. చాలా చక్కగా రాయబడిన మాట, భూలోకము ఏమండి, దేవుడు భూలోకమును చూచినప్పుడు, నోవహు జీవించిన కాలంలో దేవుడు ఇచ్చిన సాక్ష్యం ఏంటంటే భూలోకము చెడిపోయిందని సాక్ష్యం ఇచ్చాట. ఈ దినాల్లో దేవుడు ఏమి సాక్షి ఇవ్వబోతున్నాడు భూలోకము గురించి? గాలి పీల్చుకునేటువంటి ప్రతి జంతువు నేను చంపివేస్తా అన్నాడు దేవుడు. నోవహు ద్వారా ఆ కార్యాన్ని దేవుడు జరిగించుకున్నాడు. కానీ ఒక గొప్ప ప్రత్యేకమైన నిబంధన దేవుడు చేశాడు. ఏమిటంటే, మరలా అటువంటి పరిస్థితి నేను రానిని చెప్పాడు. అందుని బట్టి మేము దేవునికి ఎంతగానో కృతజ్ఞత కలిగిన వారంగా ఉండవలసిన అవసరం ఉంది. కాబట్టి ఈ దినము మన అంశం ఏమిటంటే, అవుట్ స్టాండింగ్ క్యారెక్టర్ ఇన్ ద నోవాస్ లైఫ్. అత్యుత్తమైనటువంటి ప్రాముఖ్యమైనటువంటి మనం పరిశీలన చేసే విషయం నోవహు యొక్క జీవితంలో ఏదైనా ఉందంటే ఏమిటి అదంటే, నోవహు దేవుని మాటకు విధేయత చూపించినవాడు. నువ్వు ఓడని సిద్ధపరచుకో, నీ కుటుంబాన్ని సిద్ధపరచుకో, జలప్రళయం రాబోతుంది, నువ్వు ఎప్పుడు వినని కనని ఏమంటే చూడనటువంటి సంగతులు జరగబోతున్నాయి అని చెప్పినప్పుడు ఎంతమంది మనం నమ్మగలుగుతాం? అప్పటి వరకు నోవహు ఎప్పుడు వర్షం చూడలేదు. 120 సంవత్సరాల క్రితం దేవుడు ఆ మాట పలికి, అందరిని తుడిచివేయబోతున్నాను, వారి ఆయుష్ 120 సంవత్సరాలు మాత్రమే ఉంటుంది, నువ్వు వారి స్వార్థను ప్రకటిస్తూ జలప్రళయం రాబోతుంది, కాబట్టి నువ్వు నీ ఓడను నిర్మాణం చేసుకుంటే నోవహు స్వార్థను ప్రకటిస్తూనే ఓడను నిర్మాణం చేయడం ప్రారంభించుకుంటూ వెళ్ళాడు. దేవునికి స్తోత్రం చెప్తాను. ఎంత గొప్ప విశ్వాస వీరుడు నోవహు, విధేయత చూపించినవాడు. ఈ దినాల్లో క్రైస్తవ జీవితాలు, క్రైస్తవులైన మనందరం కూడా చాలా మంది
వినువారముగా మాత్రమే ఉంటున్నాము కానీ ఆచరణలో పెట్టేటువంటి వారముగా మాత్రము మనం ఉండలేకపోతున్నాం. చాలామంది ఇళ్లలోనే ఉంటున్నారు. ఏమండి, వాళ్ళ మెసేజ్లు, వీళ్ళ వాక్యాలు, వాళ్ళ వాక్యాలు, అందరి వాక్యాలు వింటున్నాం కానీ ఏ రోజున్న ఒక పెన్ను పేపర్ తీసుకుని ఈ వాక్యము నాలో పనిచేసింది, నేను దిద్దుకోవలసింది ఉంది, నేను సరిచేసుకోవలసింది ఉంది అని చెప్పి ఆలోచన చేసి ఆ దిశలో మార్పు చేసుకున్న ప్రయత్నం చేసావా? వినువారంగానే వింటున్నామే కానీ హృదయములలో, మనసులలో మార్పు అనేది మానవునికి రావటం లేదు. సరి చేసుకోలేకపోతున్నాడు. అటు మనుషులను ప్రీతిపరచడానికి ప్రయత్నం చేస్తున్నాడు, దేవుణ్ణి కూడా ప్రీతిపరచడానికి ప్రయత్నం చేస్తున్నాడు మానవుడు. నేను ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు మీకు అర్థమవుతానికి 100 మంది వ్యక్తుల మధ్యలో నోహు కుటుంబం ఉందో అనుకుందామండి. నోహు కుటుంబము ప్రత్యేకించబడిన కుటుంబముగా దేవునికి భయపడుచు, దేవుని మాటకు లోబడుచు, మిగతా 92 మంది కూడా లోకములో అన్యాచారముగా విగ్రహారాధనకు తినుచు, త్రాగుచు, పెళ్లి చేసుకొనొచ్చు వారు జీవిస్తూ ఉన్నప్పుడు ఎలా నోహు ప్రత్యేకంగా జీవించగలిగాడు? విధేయతలో ఉన్నటువంటి దృశ్యం అనేది నోహు యొక్క వ్యక్తిగత జీవితంలో కనబడుతుంది. విధేయత తండ్రి అయిన దేవునికి యేసుక్రీస్తు సిలువలో చూపించిన విధేయత మనకి దృశ్యముగా కనబడుతుంది. యాకోబు పత్రికలో ఆయన రాస్తాడు, 1వ అధ్యాయం 22, 23, 24, 25 వచనాల్లో ఆయన అంటాడు, మీరు వినువారు మాత్రమే ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారునయుండుడి. ఎవడైనను వాక్యమును వినువాడయుండి దాని ప్రకారము ప్రవర్తింపని వాడైతే వాడు అద్దములో తన సహజ వహమును చూచుకుని మనుష్యుని పోలి ఉన్నాడు. ఏ ఒక్క రోజైనా అద్దం ముందు నిలబడకుండా ఉంటాం? మనం చూసుకుంటాం. బాహ్య స్వరూపము కనపడుతుంది కానీ వాక్యం ఏమి చేస్తుందంటే అంతరంగాన్ని శుద్ధి చేసుకుంటూ వెళ్తుంది. నీ హృదయాన్ని పరిశీలన చేస్తూ ఉంటుంది. నీ హృదయాన్ని పరిశోధన చేయడానికి వాక్యము పనిచేస్తూ ఉంటుంది. తదుపరి నీవు పరిశుద్ధతలోనికి మార్చబడటానికి దేవుని వాక్యం నీకు ఉపయోగపడుతుంది. 24వ వచనం అంటాడు, వాడు తన్ను చూచుకొని అవతలికి పోయి తానెట్టివాడో వెంటనే మర్చిపోను కదా. వెళ్ళిపోతాం. అద్దంలో చూసుకుంటున్నాం, ఓకే బాగానే ఉంది అనుకుంటున్నాం, పక్కకి వెళ్ళిపోతాం. 25వ వచనంలో ప్రాముఖ్యమైన మాట యాకోబు రాస్తూ ఉన్నాడు ఏంటంటే, అయితే స్వాతంత్రమునిచ్చు సంపూర్ణమైన నియమములో తేరిచూచి నిలకడగా ఉండువాడెవడో వాడు విని మరచువాడు కాక క్రియను చేయువాడయుండి తన క్రియలో ధన్యుడగును. క్రియలు కనపడుతున్నాయా? వాక్యము క్రియారూపము దాల్చుతూ ఉందా? వాక్యము చేత సరి చేసుకుంటున్నామా? అంతరంగమును పరిశుద్ధం చేసుకుంటూ ఉన్నామా? దేవుని ఉద్దేశం ఏంటంటే మనము కేవలము వినువారముగా ఉండాలని దేవుడు ఆశపడట్లేదు. పరిశుద్ధ లేఖనాల్లో ప్రత్యేకమైనటువంటి సందేశము, ప్రాముఖ్యమైన సందేశం ఏమిటంటే మనము వినువారముగా మాత్రము ఉండటం వల్ల ప్రయోజనం ఏమి లేదు. వినిన దానిని గ్రహించి హృదయంలో భద్రపరుచుకుని శుద్ధి చేసుకుని ఎన్నడూ చూడని సంగతులను నోవహు నమ్మి దేవుని దృష్టిలో దయ పొందినవాడయ్యాడు, కృప పొందినవాడయ్యాడు. మత్తయి సువార్త 2వ అధ్యాయం 7వ అధ్యాయం 24, 27 వచనాల్లో మనకు అందరికీ తెలిసినటువంటి మాట. కాబట్టి నా మాటలు విని వాటి చొప్పున చేయువాడు ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలిగుండును. వాన కురుసును, వరదలు వచ్చును, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టును గాని దాని పునాది బండ మీద వేయబడింది కనుక అది పడకుండా నిలబడి ఉన్నట్లుగా మన రీతిగా ప్రభువు మాట్లాడుతున్నాడు. వినని వారమైతే మన కుటుంబాలను మనం ఇసుక మీద కట్టుకున్న వారముగా, గాలి వచ్చినప్పుడు, వరద వచ్చినప్పుడు కొట్టుకుని పోయే వారముగా మనం ఉంటున్నామన్న సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. నోవహు దేవుని మాట విన్నాడు.
విధేయుడు అనిపించుకున్నాడు. చెప్పిన ప్రతి మాటను లోబడి దేవుడు నోవహు ముందుకు సాగిపోయినప్పుడు తన కుటుంబాన్ని నోవహు కాపాడుకోగలిగాడు. నేను ఆలోచన చేస్తూ ధ్యానిస్తూ ఉన్నప్పుడు చాలాసార్లు చాలా వ్యక్తుల గురించి మనం మాట్లాడుకుంటూ ఉంటాం. నేను అనుకుంటాను, నోవహు దేవుని మాటకు విధేయత చూపించి ఓడను నిర్మాణం చేస్తున్నప్పుడు చాలా మంది ప్రక్కన వారు, ప్రక్క కుటుంబస్తులు అవనండి, గ్రామాల వారు అవనండి, అనుకునేటువంటి మాటలు ఏమిటాయా అంటే నోవహు గురించి, ఏంటండి హనోకు గారి యొక్క లేకపోతే నోవహు యొక్క మరి గ్రేట్ గ్రాండ్ ఫాదర్ ముత్తాత గారు, ఆయన అదృశ్యమై మాయమైపోయాడు. ఈ మెతూషలేమో ముసలాయన అయిపోయాడు, ఎప్పుడు పోతాడో తెలియదు. ఈ నోవహు గారేమో ఏదో దేవుడు చెప్పాడంట, ఓడను కడుతున్నాడు ఆయన. ఓడను కట్టేవాడు ఎవడన్నా కడితే ఎక్కడ కట్టుకుంటారు చెప్పండి? ఓడను నిర్మాణం చేసిన ఓడను ఎక్కడ నిర్మాణం చేస్తారు? సముద్రమునకు లేకపోతే ఒక గొప్ప కాల్వకు, ఏమండి కెనాల్కు దగ్గరలో దానిని సముద్ర సమీపమున ఓడను చేస్తారు, కానీ ఎక్కడో పొలం బీడుల మధ్యలో ఓడను ఎవరు నిర్మాణం చేయరు. ఏం చేస్తున్నాడు ఈ నోవహు? ఈయనకి బుర్ర చెడిపోయిందా? మైండ్ పనిచేస్తుందా ఈయనకి? చాలాసార్లు మన వ్యక్తిగత జీవితాల్లో కూడా మన భక్తి చేస్తున్నప్పుడు, ఉపవాసంతో దేవుని వైపు చూస్తున్నప్పుడు, వ్రతములు చేసి కడుపు కట్టుకుని దేవుని వైపు చూస్తున్నప్పుడు చాలా మందికి ఎలా ఉంటుంది అంటే, వీరికి పని పాట ఏమి లేదనుకుంటా. ఆల్ నైట్ ప్రేయర్లు, ఏమండి ఉపవాస దీక్షలు, నీరు తాగకుండా, అన్నం తినకుండా, కడుపు మార్చుకుని దేవుని సన్నిధిలో ప్రలాపిస్తూ దేవుని వైపు చూస్తున్నారని చాలాసార్లు మన గురించి మాట్లాడుకున్న వారు లేకుండా, మన కుటుంబాల్లో అవనేయండి, మన బంధువులు అవనేయండి, లేకుండా లేరు. కానీ గొప్ప సత్యం ఏమిటంటే, దేవుడి దృష్టి మానవుని మీద ఉంది, ఆయన చూస్తూ ఉన్నాడు. నోవహు కృప పొందినవాడుగా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు నోవహుని. యోబు అంటాడు, నీ భక్తి నీకు ధైర్యం పుట్టించుదా? దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, ఈ మాటలు వినుచున్న ప్రతి బిడ్డ, దేవుని ఉద్దేశము క్రైస్తవుని యొక్క, క్రీస్తును నమ్మిన బిడ్డలో ఉన్నటువంటి గొప్ప ప్రత్యేకమైనటువంటి లక్షణము, లేకపోతే ఏమండి ఉద్దేశము, దేవుని ఉద్దేశం ఏమిటయా అంటే, నీవు దేవుని మాటకు విధేయత చూపించేవాడుగా ఉండాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. 92 మంది ప్రత్యేకమైన కుటుంబాల బిడ్డలు ఉంటే సుమారుగా చెప్తూ ఉన్నా నేను. మరి వారి మధ్యలో నోవహు ఎలా జీవించగలిగాడో. యోధా పత్రికలో 15వ అధ్యాయంలో ఒక మాట, హనోకు కూడా ఆ దినాల్లో ఓ మాట రాస్తాడు. హనోకు ఎలా ఉన్నారు ఆ దినాల్లో బిడ్డలు అంటే, చూడండి, యోధా గ్రంథము 15వ వచనం, మొదటి ఒకే అధ్యాయం ఉంటుంది యోధా గ్రంథంలో, యోధా పత్రికలో, క్షమించండి. మరి 15వ వచనం నుంచి హనోకు ఆ దినముల్లో మరి స్వార్థను, హనోకు దేవుని కొరకు జీవించాడు, మెతూషెల దేవుని కొరకు జీవించాడు, లెమెకు దేవుని కొరకు జీవించాడు. ఆ సంతానాన్ని దేవుడు ఆశీర్వదించాడు. లెమెకు నుంచి దేవుడు నోవహునిచ్చి నెమ్మది కలుగజేయుతున్న గొప్ప వాగ్దానాన్ని దేవుడు దయచేశాడు. దాన్ని దేవుడు నెరవేర్చాడు. చూడండి, హనోకు ఏం సాక్ష్యం ఇస్తున్నాడంటే, ఆ దినాల్లో ప్రజలు ఎలా ఉన్నారు అయ్యా అంటే, ఈ దినాల్లో కూడా ఇలాగే ఉన్నారు అనే సందర్భం మనకు అర్థమవుతుంది ఈ మాటలు మనం చదువుతున్నప్పుడు. చూడండి, యోధా రాసిన పత్రిక 15వ వచనం, హనోకు కూడా వీరిని గూర్చి ప్రవచించి ఇట్లనెను, ఇదిగో అందరికీ తీర్పు తీర్చుటకును వారిలో భక్తిహీనులందరూ భక్తిహీనముగా చేసిన వారి భక్తిహీన క్రియలన్నిటిని గూర్చియు భక్తిహీనులైన పాపులు తనకు విరోధముగా చెప్పిన కఠినమైన మాటలన్నిటి గూర్చియు వారిని ఒప్పించుటకును. ఏమండి, ప్రభువు తన వేవేల పరిశుద్ధుల పరివారముతో వచ్చిన 16వ వచనం అంటాడు, వారు తమ దురాశల చొప్పున నడుచుచు లాభము నిమిత్తము మనుషులను కొనియాడుచు సణుగువారును తమ గతిని గురించి నిందించువారునై ఉన్నారు. వారి నోరు డంబమైన మాటలు పలుకును. హనోకు రాసినటువంటి మాటలు ఏవండి, భక్తిహీనులు భక్తిహీనతలో ఉండి దేవుని భక్తిని అనుసరించని వారుగా, దేవుని దృష్టిలో నిందులుగా, పాపులుగా దేవుని కొరకు
ఏమండి, దేవునితో విరోధముగా వారు జీవిస్తున్న సందర్భాన్ని మరి హనోకు జ్ఞాపకం చేస్తున్నాడు. యోధా పత్రికలో యోధా దాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుని పాత్రను లేక దేవుని యొక్క దైనందిన జీవితం కలిగిన వారముగా దేవుని చిత్తములో దేవుని యొక్క దైవత్వాన్ని లక్షణాలను కలిగి మనము జీవించాలి అంటే మనము నిందల పడవలసిన అవసరం వస్తుంది. మనము కొన్ని ఒత్తిడులకు గురవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. నోవహు ఎటువంటి ఒత్తిడులకు గురయ్యాడో మనకైతే తెలియదు, కానీ హేళన చేసిన వారు ఉన్నారు, ఆయన చూసి నవ్విన వారు ఉన్నారు, ఆయన నిందించిన వారు ఉన్నారు. కానీ నోవహు దేవుని మాటకు విధేయుడై తన మనస్సులను స్థిరపరచుకుని నిశ్చయించుకుని దేవుని కొరకు సాక్షిగా జీవించి విధేయత చూపించి దేవుని చిత్తమును నెరవేర్చిన వాడుగా ఉన్నాడు నోవహు. దినాల్లో దేవుని బిడ్డలారా, మన గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు? చాలా ప్రాముఖ్యమైన విషయం ఏమిటంటే, ఇంగ్లీష్లో ఏమంటామంటే పీర్ ప్రెజర్ అంటాం. మన తోటి వారితో కొన్నిసార్లు మరి కుటుంబస్తులను, బంధువులను, వీరందరినీ మనం ప్రీతిపరచాలి. వారితో మనం సమానంగా సంతోషంగా వారిని ప్రేమించాలి, దేవుని బట్టి వారితో కలిసి జీవించాలి. కానీ కొన్ని పరిస్థితులు, దేవునికి అయిష్టమైన కార్యాలు మనం వారితో కలిసి చేయలేని సందర్భాలు మన జీవితాల్లో చాలా ఉంటాయి. అటువంటిప్పుడు చాలాసార్లు ఒత్తిడికి ఒక లోన్లీనెస్కి మనం గురవుతూ ఉంటాం. కానీ మనుషులను ప్రీతిపరచడం మానివేసి దేవుణ్ణి సంతోషపెట్టినప్పుడు, దేవుణ్ణి ప్రీతిపరచినప్పుడు దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వించబోతున్నాడు. నీకు, నీ కుటుంబానికి రక్షణ దేవుడు ఇవ్వబోతున్నాడు. ప్రత్యేకంగా ఆశీర్వించబోతున్నాడు. నోవహుని ఆశీర్వించినట్లుగానే, కుటుంబాన్ని రక్షించుకోగలిగినట్లుగానే నిన్ను, నన్ను కూడా దేవుడు రక్షించుకోబోతున్నాడు. కానీ ఇటు మనుషుల్ని ప్రీతిపరుస్తూ, దేవుణ్ణి ప్రీతిపరుస్తూ మనము దేవుని కొరకు సాక్షులముగా ఉండలేము అనేటువంటి సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. తోటివారి ఒత్తిడికి గురైపోయి దేవుని చిత్తము నెరవేర్చలేకపోతున్నామా? ఎవరో ఏదో అనుకుంటున్నారు, ఇలా మాట్లాడుతున్నారని దేవుని చిత్తం చేయకుండా ఉండలేకపోతున్నామా? అబ్రహాము కూడా దేవుడి మాట విన్నప్పుడు సమస్తమును విడిచిపెట్టి బయలుదేరి వెళ్ళిపోయాడు. కొన్ని తప్పులు చేశాడు, కానీ దేవుడు సరిచేశాడు, దిద్దాడు. విశ్వాసమును తండ్రిగా అబ్రహాముని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. మోషే జీవితంలో మనం జ్ఞాపకం చేసుకుంటే, ఆలోచన చేస్తూ ఉంటే, ధ్యానిస్తూ ఉన్నప్పుడు హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 24-26 వచనాల్లో మరి హెబ్రీ గ్రంథకర్త రాశాడు, మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగం అనుభవించడం కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం మేలని యోచించి ఎంత చక్కగా వర్ణించాడండి. అల్పకాల పాపభోగము కొరకు దేవుడు మానవుని మీద దృష్టి ఉంచుతూ ఉన్నాడు, నేరారోపణ చేస్తూ ఉన్నాడు. కానీ మోషే కోటలో జీవిస్తున్నాడు, రాజకుమారుడిగా పిలువబడుతున్నాడు, అధికారము కలిగిన వాడుగా ఉన్నాడు. కానీ అని అంటాడు, అల్పకాల పాపభోగము నాకు అవసరం లేదు. ఫరో కుమార్తె యొక్క కుమారుడిని అనిపించుకున్నట్టుగా ఒప్పుకొనలేదు. ఎలాగనగా అతడు ప్రతిఫలముగా కలుగబోవు బహుమానము కొరకు దృష్టి ఉంచాడు. ఎవరు? మోషే. విశ్వాసమును బట్టి 27వ వచనంలో అంటాడు, విశ్వాసమును బట్టి అతడు అదృశ్యుడైన వానిని చూచుచున్నట్టు స్థిరబుద్ధి గలవాడై. నోవహు స్థిరబుద్ధి కలిగిన వాడు కాదా? మోషే స్థిరబుద్ధి కలిగిన వాడు కాదా అని అంటాడు. స్థిరబుద్ధి కలిగిన వాడై రాజాగ్రహమునకు భయపడక ఐగుప్తును విడిచి వెళ్ళిపోయాడు. ఎంతకాలం జీవిస్తాం ఈ లోకంలో మనం? అల్పకాల లోక పాపభోగముల కొరకు ప్రయాసపడుతున్నామా? అటు దేవుని మానవులను ప్రీతిపరుస్తూ ఉన్నామా? అటు లోకమును దేవుణ్ణి ప్రేమిస్తూ ఉన్నామా? నోవహు దేవుని మాటకు విధేయత చూపించినవాడు, విన్నవాడుగా మాత్రం లేడు, కానీ వినిన దానిని ఆచరించి
ప్రభు కొరకు సాక్షిగా జీవించిన వాడు. మరి ఒక ఉదాహరణ, దానియేలు యొక్క జీవితం జ్ఞాపకం చేసుకుంటే, చెరపట్టబడి బబులోనుకు వచ్చినటువంటి ఈ దానియేలు, షద్రక్, మేషక్, అబేద్నెగో, వీరి నలుగురు కూడా అందరి మధ్యలో ప్రత్యేకమైనటువంటి స్థానం సంపాదించుకున్నారు. దేవుడు దానిని దృష్టించాడు. గొప్ప దీవెన బబులోనుకు దేవుడు కలుగు చేశాడు, కళ్ళు తెరిపించాడు. సజీవుడైనటువంటి దేవుడు, వీరి దేవుడు సజీవుడైన దేవుడు, అందరూ ఆయనకు మొక్కండి అని రాజులకు సైతము ప్రకటించిన సంగతి మనం దానియేలు గ్రంథంలో జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం, ధ్యానిస్తూ ఉంటాం. తోటి వారి ఒత్తిడిని మనం ప్రతిఘటించడం అనేది కాదు, కానీ తగిన నిర్ణయాలు మనం తీసుకుని ప్రభువునకు అంకితమైన పనులు మనం చేసుకుంటూ వెళుతూ అటు ప్రజల్ని దేవుణ్ణి మెప్పించే విధముగా కాకుండా దేవుని సంతోషపెట్టి, దేవుని గణపరిచి, దేవుని కొరకు సాక్షిగా మనం జీవించాలి. నేను ముగిస్తున్నాను. మరి ఒక గొప్ప సంగతి నోవహు యొక్క జీవితంలో మనందరం ఎప్పుడు ఏమనుకుంటూ ఉంటామంటే, నోవహు ఓడను నిర్మించాడు అనుకుంటాం. కానీ నోవహు చాలామంది ఆలోచన చేయని విషయం ఏమిటంటే, అతడు దైవభక్తి కలిగిన పాత్రను పోషిస్తూ తన కుటుంబాన్ని దైవికమైన మార్గంలో నోవహు నడిపించుకుంటూ వెళ్ళాడు. భార్యను ఓడలోనికి తీసుకుని వెళ్ళాడు, 3 కుమారులను ఓడలోనికి తీసుకుని వెళ్ళాడు, 3 కోడలను ఓడలోనికి తీసుకుని వెళ్ళాడు. తన కుటుంబాన్ని రక్షించుకోగలిగాడు నోవహు దేవుని మాటకు విధేయుడయ్యాడు, స్వార్థను ప్రకటిస్తూ ఉన్నాడు, కుటుంబానికి స్వార్థను ప్రకటిస్తున్నాడు. గొప్ప తండ్రిగా దైవత్వాన్ని కాపాడుకున్నవాడు ఉన్నాడు, తన కుటుంబాన్ని రక్షించుకోగలిగాడు. దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, నోవహు గనక భక్తి గల జీవితాన్ని కాపాడుకోకపోతే అబ్రహాం ఎక్కడి నుంచి వచ్చేవాడు? యోధా దేశం ఎక్కడి నుంచి వచ్చేది? యోధా ప్రజలు ఎక్కడి నుంచి వచ్చేవాళ్ళు? రక్షకుడు ఎక్కడి నుంచి వచ్చేవాడు? దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, నోవహులో ఉన్నటువంటి గొప్ప లక్షణాలు మనం ధ్యానిస్తూ ఉన్నాం. నోవహు నిందారహితుడు, నోవహు దేవునితో నడుచున్నవాడు, నోవహు నీతిపరుడు. 4వదిగా నోవహు విధేయత చూపించేటువంటి దేవుని బిడ్డ. అటువంటి బిడ్డలుగా మనం కూడా జీవించడానికి, మన కుటుంబాల్లో నాయకులముగా, దేవుని ఎరిగిన వారముగా దైవత్వాన్ని కాపాడుకుంటూ క్రీస్తుని కనపరుస్తూ ముందుకు సాగిపోదాం. అటువంటి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. ప్రేమగలిగిన తండ్రి, యుద్ధపడిన మాటలు మీరు యొక్క జీవితంలో ఫలించులోన సహాయం చేయండి. మేము వినువారముగా ఉండకూడదు నాయన, విని దానిని గ్రహించి నడుచుకునే వారముగా, సరిచేసుకునే వారముగా మా హృదయంలో మీరు బలపరచమని, శక్తిని అనుగ్రహించమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. సీ యూ బ్యాక్ అగైన్.